హాయ్ అండి, నేను మీ జాస్మీ కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి నేను ఒక 6 బ్రెడ్లు, ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే మనకు ఎన్ని ఆనియన్స్ అయితే సరిపోతుందో అన్ని తీసి కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేయాలి. మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ. ఆ తర్వాత ఒక 1 పచ్చిమిర్చి అండి. స్పైసీ ఎక్కువ తింటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ తింటాను కాబట్టి 1 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, వేయట్లేదు. అలాగే 2 క్యారెట్స్ ఇలా తురిమి వేసుకుంటున్నానండి. చాలా హెల్దీ అండి ఇది. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను కారము ఒక టీ స్పూన్ వేస్తున్నానండి. ఇది స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ అంటే తగ్గించి వేసుకోండి. సాల్ట్ మన టేస్ట్కి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలండి, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే గరం మసాలా పౌడర్ అండి, నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 5 ఎగ్స్ కదా. అలాగే జీలకర్ర పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను కొంచెం వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. వీటన్నిటిని ఇప్పుడు చేయితో మనం ఇలా కలుపుకోవాలి. హ్యాండ్తో కలుపుకుంటేనే మొత్తం మిక్స్ అవుతుందండి, స్పూన్తో అయితే కాదు సరిగ్గా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు కలపాలి. ఆనియన్స్లో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 3 or 4 minutes ఇలా కలుపుతూనే ఉండాలి. ఓకే అండి, ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇది ఒక 5 minutes పక్కన పెట్టుకొని మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ని ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి 4 బ్రెడ్స్ రోస్ట్ అవుతాయి. ఈ విధంగా 1 side రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవాలండి, మాడిపోతుంది లేకపోతే.
విధంగా రోస్ట్ అయిన బ్రెడ్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకో రౌండ్ కూడా బ్రెడ్ రోస్ట్ చేస్తున్నానండి. మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి రోస్ట్ చేయడం. ఓకే అండి, ఇవి కూడా తీసేస్తున్నాను. గ్యాస్ పైన పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలండి. ముందుగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో.